అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే నేను ఇది హలో అందరికీ, ఇదైతే ఉగాది వ్లాగ్. రేపైతే ఉగాది, బట్ ప్రిపరేషన్స్ ముందు రోజే స్టార్ట్ చేయాలి కదా. నా ఆఫీస్ వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. నేనైతే ఉగాది ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోపు హౌస్ క్లీన్ చేయాలి, దాని తర్వాత చాలా పనులు ఉన్నాయి. పదండి చేద్దాం. నేనైతే ఫ్రెష్ అయిపోయి చూసేసరికి ఇల్లంతా చాలా క్లీన్గా ఉంది. అండ్ హాల్లోకి వచ్చేసరికి ఒక అద్భుతం అయితే చూశాను. మౌనిక అయితే ఒక వర్క్లో చాలా బిజీగా ఉంది. ఆ వర్క్ ఏంటో పదండి చూసేద్దాం. నేనైతే అన్నీ ఏమేమి కావాలో తెచ్చి పెట్టుకున్నాను. సో ద్వారానికి పసుపు అంతా వేసి బొట్లు పెడతామని. హౌస్ క్లీన్ చేయడం అయిపోయింది అండ్ ద్వారానికి బొట్లు పెట్టడం కూడా అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పూలదండలు కుట్టాలన్నమాట. సో పదండి. ఇవన్నీ మేము ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇది వేపాకు వేప పువ్వు ఉగాది పచ్చడిలో వేయడానికి, అండ్ ఆల్సో రా మ్యాంగోస్ అనమాట. మాకు ఈచ్ 30 రూపీస్ పడింది. బట్ ఇవాళ వాళ్ళదే బిజినెస్ మనకు అవసరం కాబట్టి ఎంతైనా మనం కొనాలి, తప్పదు. అండ్ మామిడాకులు మన ఊర్లో అయితే మనకి చెట్లు ఉంటాయి, ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడ సిటీస్లో మనకు అలా దొరకవు కాబట్టి సో ఇవి కూడా కొనేసి తెచ్చుకున్నాం అనమాట. అండ్ కొబ్బరికాయ, అరటిపళ్ళు అండ్ ఫ్లవర్స్ కూడా. ఇవైతే దండకట్టని తెచ్చుకోలేదు, ఇలా విడిగా ఉన్నవే తెచ్చుకున్నాం. సో దట్ మనకు నచ్చినట్టు దండ కట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ని దండ కడతాం. పదండి. ఈ ఫ్లవర్స్ అన్ని మేమైతే 100 రూపీస్కి కొన్నాం. మాకు బేరం ఆడడం రాదు, ఎన్ని ఇస్తారో కూడా తెలియదు. బట్ ఉగాది అంటే ఫ్లవర్స్ కూడా ఉండాలి కాబట్టి తెచ్చుకున్నాం. మాకైతే బాగానే వచ్చాయి, ఎక్కువ ఫ్లవర్సే వచ్చాయి అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే దండలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే టైం అయిపోతుంది ఆల్రెడీ. చూద్దాం ఏ టైంకి కంప్లీట్ చేయాలి. మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా. ఉగాది రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ముగ్గులు వేసుకున్నాను. నాకు అంతగా ముగ్గులు వేయడం రాదు, బట్ స్టిల్ యూట్యూబ్ చూసి ట్రై చేశాను. ఇది దేవుడి దగ్గర అనమాట. సో బయట కూడా ఎలా వేసామో చూపిస్తాను కదా. బయట ఇలా వేసుకున్నా కొంచెం పెద్దగా. పసుపు కుంకుమలు అన్నీ వేస్తే ముగ్గు అఫ్కోర్స్ చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే ముగ్గులన్నీ వేసేసి మొత్తం పూలదండలన్నీ కట్టేసినాక పాయసం చేసుకుందామని అయితే స్టార్ట్ చేసాం. రండి ఎలా చేస్తామో చూద్దాం. మేమైతే పాయసం చేయడం స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే పాయసం అయిపోతే ఫాస్ట్గా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రసాదం గిన్నె పెట్టి అందులో నేనైతే గీ యాడ్ చేసుకున్నాను. అలానే కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక తీసేసి మనమైతే పాయసం యాడ్ చేసుకొని ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ పాయసం స్టార్ట్ చేసేద్దాం. అదే గీలో నేనైతే రైస్ యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఉడకబెట్టాలి. అది కొంచెం బాయిల్ అయ్యాక అందులో నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఇంకో పక్కన మా హస్బెండ్ అయితే ఉగాది పచ్చడి కోసం రా మ్యాంగో కట్ చేస్తున్నారు. ఈ మిల్క్ కొంచెం అలా బాయిల్ అయితే ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా షుగర్ అండ్ బాదం పౌడర్ యాడ్ చేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోతుంది. పాయసం ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది. సో లాస్ట్లో
కొంచెం బాదం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా మన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి అండ్ అలానే ఉగాది పచ్చడి కూడా చేసుకోవాలి. ఇక్కడైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే రా మ్యాంగో చిన్న చిన్న పీసెస్కి కట్ చేసేసాం అండ్ చింతపండు వాటర్ పులుపు కోసం ఇది కూడా నానబెట్టి పెట్టుకున్నాం. మామిడికాయలు నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెంగా వేప పువ్వు తీసుకున్నాం. సో ఇది చేదు కోసం, సో ఇది కూడా యాడ్ చేసేసాను. దాని తర్వాత తీపి కోసం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. సో బెల్లం కూడా యాడ్ చేసేద్దాం. బెల్లం అయిపోయిన తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ యాడ్ చేశాక కారం కోసం యాక్చువల్లీ మనం కారం వేయం, ఓల్డ్ ట్రెడిషన్ నుంచి మిరియాలు దంచుకొని వేసుకుంటాం. సో అది కొంచెం తీసుకున్నాను, అది కొంచెం యాడ్ చేశాను అందులో. అండ్ ఉప్పు కోసం కొంచెం రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను. అంతే, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. ఇప్పుడైతే నీట్గా మిక్స్ చేసుకుందాం. జస్ట్ కొంచెం మిక్స్ చేసుకోవడం. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఈలోపు మనం పూజ చేసుకున్నాం. సో అలోపు బెల్లం కూడా కలుగుతుంది. మేము నైట్ కట్టాం కదా పూలదండ, అదే ఇదనమాట. బాగుంది, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని నీట్గా కట్టేసాం. అండ్ అలానే మామిడాకులు కూడా మేము తెచ్చుకున్నాం కదా, దాంతో ఇక్కడ ఒక దండ అండ్ బయట కూడా ఒక దండ కట్టాం. సో ఇలా మేమైతే మొత్తం డెకరేట్ చేసుకున్నాం ఉగాదికి. అండ్ 2 ప్రసాదాలు చేసాం కదా, అవి కూడా పెట్టేసాం. అండ్ మా దీపాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు హారతి ఇచ్చేస్తాం. పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నైట్ పూలదండ చూపించాం కదా, దానికి ఇలా మామిడాకులు కూడా మేము కట్టేసాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఫస్ట్ ఉగాది కాబట్టి మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ టైం ఉంటే టెంపుల్కి కూడా వెళ్ళాలి. పూజ అని చెప్పేసి మార్నింగ్ 5 o'clock అయితే నిద్ర లేపేసింది. అప్పటి నుంచి అయితే నాకు చాలా అంటే చాలా ఆకలేస్తుంది. కొంచెం మ్యాంగో తింటానన్నా సరే తెలియలేదు. ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది. పూజ అయిపోయింది, అర్జెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసేది. మా ఫస్ట్ ఉగాది కాబట్టి ఈ మాత్రం కష్టపడాలి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.